కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఉద్యమ నేత పెద్దల నరసింహకు పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో పెద్దల నరసింహ తండ్రి పెద్దల రాజయ్య గురువారం రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లోని పెద్దల నరసింహ నివాసం వద్ద పెద్దల రాజయ్య పార్థివ దేహానికి సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు పెద్దల రాజయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి పెద్దల నరసింహను ఓదార్చారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్ల నాగేష్, మన్నె క్రిషాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు నల్లి కిరణ్, పాండు యాదవ్, పేరసని శ్యామ్ కుమార్, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజులతో పాటు 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తో పాటు పెంట శ్రీహరి, రావుల సతీష్, సానాది శ్రీనివాసులు తదితరులు రాజయ్య భౌతిక కాయానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మహాత్మానగర్, వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్, సెకండ్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రాజయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్దల నరసింహకు తండ్రి రాజయ్య అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. పెద్దల నరసింహ సైతం తండ్రి సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ బోర్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమికి గురయ్యారు. అయినప్పటికీ కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ అండగా రాజయ్య నిలిచారు. ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దల నరసింహను కుటుంబ సభ్యులను ఓదార్చారు.